అదే తీసుకునే ఆహారంలో ఏమవుతుందంటే ఆహ్, ఈ వేపులు ఎక్కువ తినడము, లేట్ నైట్ తినడము, ఫ్రైడ్ థింగ్స్ ఎక్కువ తినడము, చికెను, మటను బాగా లేట్ నైట్ డైలీ తినడము, ఇలాంటి వాటి వలన ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ పెరిగి ఆ గుండె నుంచి వెళ్ళే రక్తనాళాల్లో జరగాల్సిన రక్త ప్రవాహంకి అడ్డుగా అయిపోతుందనమాట. దీనివలన రక్తనాళం యొక్క డయామీటర్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అది కంఫర్ట్‌గా వెళ్ళలేదు. వెళ్ళక కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ లాగా స్లో అయిపోయి, కొన్ని చోట్ల స్పీడ్ అయ్యి ఇలా అవ్వడం వలన ఇబ్బందులనేవి వస్తుంటాయన్నమాట. అందుకోసం కొలెస్ట్రాల్ రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. డైట్‌లో చాలా మార్పు చేయాలి. కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి. ఆక్సీ యాంటాసిడ్స్ తర్వాత ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోవాలి. ఇలాంటి లైఫ్ స్టైలే మళ్ళీ అగైన్ డైట్ విషయంలో కూడా మారాలన్నమాట. అప్పుడు కొలెస్ట్రాల్‌ని కూడా మనం తగ్గించుకోవచ్చు హ్యాపీగా. లేకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ 2 ఉంటాయి. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. లైక్ నెయ్యి కానీ, పల్లీలు కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల, నువ్వులు, విత్తనాల నుంచి తీసుకోవడం, వెజిటేరియన్ డైట్ నుంచి తీసుకున్నవన్నీ దాదాపు గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయి. ఈ నాన్ వెజ్ ఐటమ్స్‌లో పదే పదే ఎక్కువ తినడం, ఫ్రైడ్ థింగ్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందన్నమాట.